ఫుల్ స్టాక్‌లో కెరియర్ ఎలా ఉండబోతుంది? ఇది మనకు సూట్ అవుతుందా లేదా? ఇందులో సాలరీ రేంజ్ ఎలా ఉంటుంది? ఇందులో గ్రోత్ ఎలా ఉంటుంది? ప్రెజెంట్ ఇప్పుడు ఈ ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ ఎందుకు ఇంత ట్రెండింగ్‌లో ఉంది అనే విషయాలు మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో మీకోసం. ఫుల్ స్టాక్ నేర్చుకుంటే జాబ్ వస్తుందా అని మీరు అడిగితే ఖచ్చితంగా వస్తుందని చెప్తాను. దీన్ని నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది? బేస్డ్ ఆన్ యువర్ ఎగ్జిస్టింగ్ కెపాసిటీ ఆర్ స్కిల్ సెట్. మీరు కంప్లీట్గా నాన్ ఐటీ నుంచి ఐటీకి షిఫ్ట్ అవ్వాలనుకుంటే మీకు అట్లీస్ట్ 3 to 6 months పడుతుంది. ఓకేనా? దెర్ ఆర్ 3 levels ఆఫ్ ఎక్స్పర్టైజ్ ఇన్ ఐటీ. మీరు కంప్లీట్గా నాన్ ఐటీ నుంచి వచ్చుంటే మీరు బేసిక్ లెవెల్ కిందకు వస్తారు. మీకు అట్లీస్ట్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి ఐడియా ఉండి ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నట్టు. లేదు మీరు ఏదో ఒక టెక్నాలజీలో మీరు అప్లికేషన్ డెవలప్మెంట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అడ్వాన్స్డ్ లెవెల్ కిందకు వస్తారు. బేస్డ్ ఆన్ యువర్ లెవెల్ ఆఫ్ వేర్ యు ఆర్ మీకు ఎంత టైం పడుతుంది ఏంటి అనేది నేను చెప్తాను. మీరు బేసిక్ లెవెల్లో ఉంటే అట్లీస్ట్ 4 to 6 months టైం పడుతుంది మీరు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకోవడానికి. అది కూడా మీరు అట్లీస్ట్ రోజుకి 2 hours అయినా మీరు లెర్నింగ్ కోసం అండ్ ఇంప్లిమెంటేషన్ కోసం మీరు టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ మోర్ టైం మీరు స్పెండ్ చేస్తే ఇంకా ఫాస్ట్గా నేర్చుకోవచ్చు. దాంతోపాటు మీరు దానిలో బాగా ఎక్స్పర్ట్ అవ్వచ్చు. అండ్ మీరు జాబ్కి కావాల్సిన స్కిల్స్ మీరు ముందుగానే నేర్చుకొని జాబ్కి రెడీ అవ్వచ్చు. ఇఫ్ యూ హ్యావ్ బేసిక్ కోడింగ్ ఎక్స్పీరియన్స్ మీకు అట్లీస్ట్ ఒక 3 months టైం అని పడుతుంది. అది కూడా సేమ్ మీరు డైలీ అట్లీస్ట్ 2 to 3 hours మీరు వర్క్ చేయగలిగితే నేర్చుకోవడానికి టైం స్పెండ్ చేయడం, దాంతోపాటు మీరు ప్రాక్టీస్కి టైం స్పెండ్ చేయాలి. అప్పుడు మీరు ఈ 3 monthsలో మీరు దీనిలో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో ఎక్స్పర్ట్ అవ్వచ్చు. మీకు ఆల్రెడీ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉండి వేరే టెక్నాలజీల పైన వర్క్ చేస్తూ ఇప్పుడు ఈ ఫుల్ స్టాక్ అనేది నేర్చుకోవడానికి, అంటే మనకు కావాల్సిన ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ డేటాబేస్ కంప్లీట్ ఒక టెక్నాలజీ స్టాక్ ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ట్రెండింగ్లో ఉందో ఆ టెక్నాలజీ స్టాక్ నేర్చుకొని మీ కెరీర్ గ్రోత్ కావచ్చు, లేదంటే కొత్తగా జాబ్ తెచ్చుకోవాలనుకుంటే మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి మీరు ఉన్న స్టేజ్ నుంచి మీ శాలరీ డబుల్ చేసుకోవడం కావచ్చు, లేదంటే ప్రమోషన్ కోసం కావచ్చు, నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు మీరు డెవలపర్గా ఉంటే టెక్నికల్ లీడ్ లేదంటే టీమ్ లీడ్ ఆర్ మేనేజర్ లెవెల్లోకి వెళ్ళాలి అనుకుంటే అప్పుడు ఈ ఫుల్ స్టాక్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫుల్ స్టాక్ నేర్చుకుంటే మీ టీంని ఎలా హ్యాండిల్ చేయొచ్చు, ఒక ప్రాజెక్ట్ని ఎలా ప్లాన్ చేయొచ్చు, మనకు ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి, కంప్లీట్ ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి సంబంధించిన లైఫ్ సైకిల్ మొత్తాన్ని మనం హ్యాండిల్ చేయగలుగుతాం. సో మీకు ఆల్రెడీ ఒక డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరేంటంటే ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే మనకు ఫ్రంట్ ఎండ్ ఎలా చేస్తారు, బ్యాక్ ఎండ్ ఎలా చేస్తారు, మనకు ఏమేమి స్కిల్స్ నేర్చుకోవాలి, జస్ట్ ఒక బేసిక్ అప్లికేషన్ ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ద్వారా మీరు ఒక అప్లికేషన్ని డెవలప్ చేయడానికి మీకు 1 month టైం పట్టచ్చు మీరు నేర్చుకుంటూ డెవలప్ చేయడానికి. అందులో మీరు మాస్టర్ అవ్వాలి, మీరు ఇంటర్వ్యూస్ ఫేస్ చేయాలంటే మాత్రం అగైన్ మీరు కూడా 3 months టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. మీరు నాన్ ఐటీ నుంచి ఐటీ ఫీల్డ్కి రావాలనుకున్నారు, లేదనుకుంటే మీరు ఫ్రెష్గా ఐటీ జాబ్ కెరియర్ స్టార్ట్ చేయాలనుకున్నా మీకు ఈ ఫుల్ స్టాక్ ఎలా ఉపయోగపడుతుంది ఏంటనేది నేను చెప్తాను. ముందుగా మనకు ఫస్ట్ ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటనేది తెలుసు. మీరు కనుక ఫ్రెష్ గ్రాడ్యుయేట్ అయ్యింది మీ క్యాంపస్లో ప్లేస్మెంట్స్ ఉంటే వాళ్ళు ఏం చూస్తారంటే మెయిన్గా మీకు కోడింగ్ స్కిల్స్ ఉన్నాయా లేదా, మీరు ఏదైనా ఒక టెక్నాలజీ నేర్పించినప్పుడు వాళ్ళు నేర్చుకోగలుగుతారా లేదా అనేది మాత్రమే చెక్ చేస్తారు. మీ అనలిటికల్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, మీ ఇంట్రెస్ట్ ఎలా ఉంది ప్రోగ్రామింగ్లో, ఇట్లాంటి విషయాలు మీకు చెక్ చేసి దాన్ని బట్టి మీకు జాబ్ ఆఫర్ చేయడం జరుగుతుంది. అదే మనకు ఎటువంటి క్యాంపస్ ప్లేస్మెంట్స్ లేవు, మనం బయటకు వచ్చి ట్రై చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఏదో ఒక టెక్నాలజీ పైన ఎక్స్పర్ట్ అయ్యి ఆ తర్వాతే మీరు జాబ్ ట్రై చేస్తే ఈజీగా వస్తుంది. అలా కాకుండా ఆఫ్ క్యాంపస్ అని చెప్పని అక్కడ కూడా సేమ్ కాంపిటీషన్, నాకు సి లాంగ్వేజ్ వచ్చు లేదంటే నాకు కోర్ జావా వచ్చు, నాకు జాబ్ ఇవ్వండి అంటే ఎవరు ఓకేనా. మనకు ఐటీ జాబ్కి వచ్చేసరికి
క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ప్లేస్ అయిన వాళ్ళకి సపరేట్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళని ప్లేస్ చేయడం జరుగుతుంది. క్యాంపస్ ప్లేస్మెంట్స్ కాకుండా బయట మనం జాబ్ ట్రై చేసేటప్పుడు మాత్రం కంపెనీస్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాయంటే రెడీ టు ఆన్ బోర్డ్ అనే విధంగా ఉంటేనే తీసుకుంటారు. మనం ఏ టెక్నాలజీ తీసుకున్నా రెడీ టు ఆన్ బోర్డ్ అంటే మనకు ఒక అప్లికేషన్ ఇచ్చేసి చేసేయమంటే చేయగలిగే స్టేజ్లో ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకోవాలి. మీరు ఏదో ఒక ఐటీ జాబ్ కావాలి, డిఫరెంట్ ఫీల్డ్, నాన్ కోడింగ్ అయినా పర్లేదు అనుకుంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి. అది నేను డీటెయిల్ వీడియో నెక్స్ట్ నేను చేస్తాను. ప్రజెంట్ అయితే మనకు ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ మనకు ఎలా ఉపయోగపడుతుంది, మీరు కంప్లీట్గా ఈ డెవలప్మెంట్ ఫీల్డ్లోనే ఉండాలి, మీకు గ్రోత్ బాగుండాలి అనుకుంటే మాత్రం అప్లికేషన్ డెవలప్మెంట్ అనేది కరెక్ట్. ఇందులో మనకు సింగిల్ టెక్నాలజీలో ఎక్స్పర్ట్గా ఉండడం కంటే ఈ ఫుల్ స్టాక్ నేర్చుకుంటే అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకు కంప్లీట్గా ఒక అప్లికేషన్కి కావాల్సిన కంప్లీట్ స్టాక్ మన దగ్గర ఉంటుంది. వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఈ ఫుల్ స్టాక్ నేర్చుకుంటారో వాళ్ళకి బెటర్ అడాప్టబిలిటీ స్కిల్స్ ఉంటాయి. వాళ్ళు ఎలాంటి టెక్నాలజీ అయినా ఈజీగా నేర్చుకోగలుగుతారు, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సర్వైవ్ అవ్వగలుగుతారు. కంపెనీస్ ఎలా ఆలోచిస్తాయండి, ఒక్కొక్క టెక్నాలజీకి ఒక్కొక్క ఎక్స్పర్ట్ని హైర్ చేసుకోవడం కంటే ఈ ఫుల్ స్టాక్ డెవలపర్ని హైర్ చేసుకుంటే మనకు కాస్ట్ తగ్గుతుంది. అట్ ది సేమ్ టైం నెంబర్ ఆఫ్ పీపుల్ ఉండాల్సిన అవసరం లేదు, ఒకరిపైన ఒకరికి డిపెండెన్సీ ఉండదు. సో కాబట్టి మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఆర్ ప్రిఫరింగ్ టు హైర్ ఫుల్ స్టాక్ డెవలపర్స్. అందుకే ఈ ఫుల్ స్టాక్ అనే వర్డ్ ఇంత ట్రెండింగ్లో ఉంది. ప్లస్ ఈ ఫుల్ స్టాక్ ఎంతకాలం ఉంటుంది, మనకు ఏ టెక్నాలజీ వచ్చినా 1 year 2 years దాని క్రేజ్ ఎక్కువ మంది నేర్చుకోగానే దాని క్రేజ్ తగ్గిపోవడం, శాలరీస్ తగ్గిపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా ఈ ఫుల్ స్టాక్ ఏంటంటే ఎవర్ గ్రీన్. ఎందుకు అంటే న్యూ అప్లికేషన్ డెవలప్మెంట్ ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. మనకు ఇందులో మనం నేర్చుకున్న టెక్నాలజీని బట్టి మనకు డిఫరెంట్ గ్రోత్ ఉండొచ్చు, డిఫరెంట్ డిమాండ్ ఉండొచ్చు, కానీ ఈ ఫుల్ స్టాక్ అనే వర్డ్ మాత్రం ఎవర్ గ్రీన్. అందుకే మీరు కనుక ఐటీ కెరియర్ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నారు, మీకు కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, ఇందులో మీరు లాజికల్గా స్ట్రాంగ్గా ఉన్నారు, ప్రోగ్రామింగ్ ఈజీగా నేర్చుకోగలుగుతున్నారు అంటే మాత్రం మీకు ఫుల్ స్టాక్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ టు గ్రో ఇన్ యువర్ కెరియర్. మనకు ఈవెన్ ఫ్రెషర్ అయినా మనకు మంచి శాలరీస్ ఇచ్చి ఎందుకు హైర్ చేసుకుంటున్నారు కంపెనీస్ అంటే దే ఆర్ రెడీ టు ఆన్ బోర్డ్. వన్స్ మనకు ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకొని మనకు అప్లికేషన్ డెవలప్మెంట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, మనం ఏదైనా ఒక POC అప్లికేషన్ చేసి ఆన్లైన్లో ప్రజెంట్ చేస్తూ మనం ఇంటర్వ్యూస్ కనుక అటెండ్ అవ్వగలిగితే మనం ఆ అప్లికేషన్ నేను ఎలాంటి అప్లికేషన్ ఇచ్చినా చేయగలుగుతాను, సో యూ కెన్ హైర్ మీ అని చెప్పి మనం కాన్ఫిడెంట్గా చెప్పగలిగితే వాళ్ళు కూడా మనల్ని తీసుకోవడానికి ఎంత శాలరీ అయినా ఇచ్చి తీసుకోవడానికి ఇష్టపడతారు. శాలరీ రేంజ్ ఎలా ఉంటుంది, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్. మనకు 0 to 3 years ఎక్స్పీరియన్స్, ఈవెన్ యు ఆర్ స్టార్టింగ్ యువర్ కెరియర్, మనకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు కానీ ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఇప్పుడే నేర్చుకొని ఒక శాంపిల్ అప్లికేషన్ ఒకటి డెవలప్ చేసి నేను ఎలాంటి అప్లికేషన్ అయినా హ్యాండిల్ చేయగలను మీరు కాన్ఫిడెంట్గా మీరు చెప్పగలిగితే ఈవెన్ యు ఆర్ ఫ్రెషర్, మీకు 0 to 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే అరౌండ్ 3 lakhs per annum to 10 lakhs per annum వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. అదే మీకు అట్లీస్ట్ ఒక 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు ఎలాంటి అప్లికేషన్ అయినా డెవలప్ చేయగలుగుతారు, వేరియస్ అప్లికేషన్స్ పైన వర్క్ చేసిన, వేరియస్ డొమైన్స్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది అంటే అరౌండ్ 6 lakhs per annum నుంచి 20 lakhs per annum వరకు కూడా మీ శాలరీ రేంజ్. ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి నాట్ ఓన్లీ డెవలపర్ కాకుండా మీరు ఒక టెక్నికల్ లీడ్గా ఉండి ఎలాంటి ప్రాజెక్ట్ అయినా మీరు ఆర్కిటెక్ట్ చేయగలరు, లీడ్ చేయగలరు, డెవలప్ చేయగలరు అనుకుంటే అప్పుడు మీ శాలరీ రేంజ్ వచ్చేసరికి అరౌండ్ 15 lakhs per annum to 30 lakhs per annum ఉంటుంది. మీరు 10 to 15 years ఆర్ మోర్ దెన్ 15 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీ శాలరీ రేంజ్ వచ్చి అరౌండ్ 20 lakhs per annum to ఈవెన్ 75 lakhs per annum బేస్డ్ ఆన్ ద కంపెనీ అండ్ యువర్ స్కిల్స్. ఓకే, ఈ 75 lakhs per annum అనేది వెరీ రేర్, బట్ ఇట్ ఈస్ పాసిబుల్. టెక్నికల్ లీడ్ అవ్వాలన్నా అంటే నెక్స్ట్ లెవెల్కి వచ్చేసరికి డెవలపర్ నుంచి సీనియర్ డెవలపర్ ఆర్ టెక్నికల్ లీడ్ ఆర్ టీమ్ లీడ్ మనకు ఈ లెవెల్కి వెళ్ళడానికి మనకు ఈజీగా ఉంటుంది. అంటే మనకు అన్నిటి గురించి ఒక అవగాహన ఉండడం వల్ల మనకు ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్, ఈవెన్ మనకు మల్టిపుల్ టీమ్ మెంబర్స్ ఉన్న, ఇండివిజువల్ ఎక్స్పర్ట్స్ ఉన్న, మనకు ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల మనకు ఈజీగా దాన్ని హ్యాండిల్ చేయగలుగుతాం. సో కాబట్టే మనకు ఈ కెరియర్ గ్రోత్ అనేది ఈవెన్ 3 yearsలో కూడా మీరు టెక్నికల్ లీడ్ అవ్వచ్చు, 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ.
సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ కమిట్మెంట్ అండ్ లెర్నింగ్ కెపాసిటీ. 5 to 10 years ఎక్స్పీరియన్స్ అయితే మీరు ప్రోడక్ట్ మేనేజర్ ఆర్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అవ్వచ్చు. అదే మీరు మోర్ దెన్ 15 years ఎక్స్పీరియన్స్ ఉంటే సీనియర్ మేనేజర్ ఆర్ సిటిఓ లెవెల్ వరకు వెళ్ళొచ్చు. సో ఇది ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో ఉన్న డిఫరెంట్ గ్రోత్ ఆప్షన్స్ అండ్ మనకు ఇప్పటివరకు మనం అనుకున్న కెరీర్ ఎలా ఉంటుంది ఏంటి, ప్లస్ శాలరీ రేంజ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఆల్మోస్ట్ కవర్ చేశాం. సో ఇన్ కేస్ ఇంకేదైనా మిస్ అయి ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో నేను కవర్ చేస్తాను. అదేవిధంగా మనకు ఈ ఫుల్ స్టాక్ తర్వాత ఏంటి, మనం ఇది నేర్చుకుంటున్నాం, మంచి శాలరీ వస్తుంది, హైక్లు వస్తుంటాయి, గ్రోత్ బాగుంటుంది, కానీ ఇంకా మన స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకుంటే మనకు యాడెడ్ అడ్వాంటేజ్. నాకు ఓన్లీ ఫుల్ స్టాక్ వచ్చు అని చెప్పి చెప్పడం కంటే నెక్స్ట్ లెవెల్ ఏంటి, మనకు ఏమేమి నేర్చుకుంటే మనకు ఇంకా అడ్వాన్స్డ్గా ఉంటుంది అని చెప్పి అనుకుంటే మనకు ఈ ఆప్షన్స్ ఉంటాయి. మనం అప్లికేషన్ డెవలపర్స్ కాబట్టి రిమైనింగ్ ఈ అప్లికేషన్ ఓన్లీ డెవలప్మెంటే కాకుండా దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, డిప్లాయ్మెంట్ ఎలా చేస్తారు, మనకు ఎలాంటి ఆర్కిటెక్చర్ యూస్ చేస్తే మనకు హైలీ అవైలబిలిటీ ఉంటుంది, హైలీ స్కేలబుల్ ఉంటుంది, ఇట్లాంటివి మనం ఫెమిలియర్ అవ్వాలి అంటే మనకు AWS ఆర్ క్లౌడ్ కంప్యూటింగ్, వీటిలో AWSలో ఉన్న డిఫరెంట్ సర్వీసెస్ ఏంటి, దేన్ని ఎందుకు వాడతారు, ఎలా వాడతారు, మనకు ఎలాంటి ఆర్కిటెక్చర్ ఉంటే మనకు హైలీ అవైలబుల్ ఉంటుంది అనేది మనం తెలుసుకుంటే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది మన కెరీర్ ఎన్హాన్స్మెంట్కి. అదేవిధంగా మనకు ఒక కంపెనీ మనకు సీనియర్ మేనేజర్ ఆర్ సిటిఓ లెవెల్ వరకు వెళ్ళాలి అంటే మనకు అన్నిటి గురించి ఇప్పుడు మనకు ఈ ఫుల్ స్టాక్ డెవలపర్గా మనం టెక్నాలజీస్ గురించి ఎలా ప్రోగ్రామింగ్ చేయాలి, ఎలా డిజైన్ చేయాలి, ఎలా డేటాబేస్ మెయింటైన్ చేయాలి అనేది నేర్చుకుంటున్నాం కదా. అదేవిధంగా మనకు కంప్లీట్గా ఐటీ రిలేటెడ్, మనకు సెక్యూరిటీ కావచ్చు, లేదంటే డిప్లాయ్మెంట్స్ కావచ్చు, ప్రాసెస్ ఓరియంటెడ్ కావచ్చు, ఇట్లాంటి అన్ని విషయాలు తెలుసుకుంటే అప్పుడు మనకు ఒక సిటిఓ లెవెల్ ఆర్ సీనియర్ మేనేజర్ లెవెల్ వరకు వెళ్ళడానికి మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకు కాలంతో పాటు మనం కూడా పోటీ పడాలనుకుంటే లేటెస్ట్ టెక్నాలజీస్ ఏమున్నాయి వాటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. మనకు ప్రజెంట్ ఫ్యూచర్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఉంటుంది. అంటే మన హ్యూమన్ ఇంటరాక్షన్ని తగ్గించేసి సిస్టమ్సే వాటంతటా ఆలోచించే విధంగా మనం చేయగలగాలి. సో దానికోసం ఇప్పుడు కూడా ట్రెండింగ్లో ఉన్నాయి, కాకపోతే రేర్గా నేర్చుకుంటున్నారు అందరూ. ఈ అప్లికేషన్ డెవలప్మెంట్ మనం ఎవరైతే కెరీర్ కొత్తగా స్టార్ట్ చేస్తుంటారో వాళ్ళైతే కోర్ జావా, .NET లేదంటే PHP, పైథాన్ ఇట్లా ఒక సింగిల్ టెక్నాలజీ వాళ్ళ లెక్చరర్స్ ఆర్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఏదైతే చెప్తారో దాన్ని బేస్ చేసుకునే వెళ్తుంటారు. కానీ ప్రజెంట్ ఎలా ఉంది, ట్రెండ్ ఎలా ఉంది, ఏంటి, మనం ఎక్కడికి వెళ్ళి ఎలా నేర్చుకోవాలి, ఎలా తెలుసుకోవాలి, ఇట్లాంటివి ఏమీ ఆలోచించుకుంటూ ఉంటారు. అలా కాకుండా మనకు ఇప్పుడు ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏమున్నాయి, మనకు ఏది నేర్చుకుంటే మనకు ట్రెండింగ్ అంటే మనకు ఏదైనా అచీవ్ చేయడానికి, ఒక కొత్తగా ఏదైనా కనిపెట్టడానికి ఉపయోగపడుతుంది అంటే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ఇట్లాంటివి నేర్చుకుంటే మనకు మన కెరీర్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, IoT, ఇందులో ఉన్న ఎలక్ట్రికల్ డివైజెస్ కానీ లేదంటే ఇంకేదైనా మెషినరీస్ కానీ మనం హ్యూమన్ ఇంటరాక్షన్ ఏమీ లేకుండా అన్నీ ఇంటర్నెట్తో ఆటోమేటిక్గా మనకు ఏదర్ త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ త్రూ సెట్ ఆఫ్ గైడ్లైన్స్ మనకు ఆటోమేటిక్గా ఈ టైంకి ఇది ఆన్ అయిపోవాలి, ఈ టైంకి ఇది ఆఫ్ అయిపోవాలి, ఈ టెంపరేచర్ ఇంత పెరగగానే మనకు ఇండికేషన్ రావాలి, అలర్ట్స్ రావాలి, ఇట్లా మనకు కావాల్సిన ఎలక్ట్రికల్ ఐటమ్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ డివైజెస్ కావచ్చు, వాటిని అన్నిటినీ ఆటోమేట్ చేయడానికి మనకు అంటే మన ఫోన్ నుంచి ఆపరేట్ చేయడం కానీ లేదంటే వాటంతట అవి ఆటోమేటిక్గా సెన్స్ అవ్వడం కానీ ఇట్లాంటివి చేయాలనుకుంటే మనకు IoT అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకు సెక్యూరిటీ రిలేటెడ్ అండ్ క్రిప్టో కరెన్సీ రిలేటెడ్ మనకు బ్లాక్ చైన్, అదేవిధంగా డేటా సైన్స్ గురించి చెప్పాలంటే మనకు డే బై డే నంబర్ ఆఫ్ యూజర్స్ లైక్ మనకు అప్లికేషన్స్ యూజ్ చేసే వాళ్ళు కావచ్చు, లేదంటే బయ్యర్స్ కావచ్చు, సెల్లర్స్ కావచ్చు, ఇట్లా ఒక కంపెనీకి సంబంధించిన డేటా ఏదైతే ఉందో వాటిని అనలైజ్ చేసి మనకు కస్టమర్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలాంటి ప్రోడక్ట్స్ ఏ టైంలో ఎలాంటి ప్రోడక్ట్స్ పర్చేజ్ చేస్తున్నారు, లేదంటే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది ఏంటి,
అని అనలిటిక్స్ మనం తెలుసుకోవాలంటే ఈ డేటా సైన్స్ బాగా ఉపయోగపడుతుంది. సో ఇందులో కూడా కెరియర్ బాగుంది. సో మీరు ఈ స్టార్ట్ చేసేటప్పుడు ఈ అప్లికేషన్ డెవలపర్గా మీరు స్టార్ట్ చేస్తే తర్వాత మీరు దేనికి స్విచ్ అవ్వాలన్నా మీకు ఈజీగా ఉంటుంది. సో ఓవరాల్ పిక్చర్ ఎలా అర్థమవుతుంది అంటే ఐటీ ఫీల్డ్ ఎలా ఉంటుంది, ఎలాంటి అప్లికేషన్ డెవలప్ చేస్తారు, మనకు కొత్తగా ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఏమేం కావాలి, ఏంటి, మనం ఎలా డెవలప్ చేయాలి, ఇట్లాంటి విషయాలన్నీ మనం ఈ ఫుల్ స్టాక్లో నేర్చుకోవచ్చు. ఈ ఫుల్ స్టాక్ గురించి టెక్నికల్ డీటెయిల్స్ అంటే మనకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, మనకు ఏ టెక్నాలజీ నేర్చుకుంటే ఏ కాంబినేషన్లో ఈ ఫుల్ స్టాక్ అనేది డిఫరెంట్ కాంబినేషన్స్లో కూడా ఉంటుంది. ఏ కాంబినేషన్ నేర్చుకుంటే మనకు ఈజీగా జాబ్ వస్తుంది, అదేవిధంగా మనకు ఏది ఈజీగా నేర్చుకోగలుగుతాం, ఇట్లాంటి విషయాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. మీరు ఈ ఫుల్ స్టాక్ మీకు కరెక్ట్గా సూట్ అవుతుందా లేదా, మీకు చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు. నేను నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, నాకు సూట్ అవుతుందా లేదా. ఇప్పుడు చాలామంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నాన్ ఐటీ ఫీల్డ్లో శాలరీస్ చాలా తక్కువ ఉండడం వల్ల మనకు చదువుకోవడానికి సేమ్ ఎఫర్టే ఉంటుంది, కానీ వర్క్ చేసేటప్పుడు వాళ్ళకంటే ఎక్కువ వర్క్ చేసిన అంటే ఐటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకంటే ఎక్కువ టైం వర్క్ చేసిన వాళ్ళ శాలరీస్ అరౌండ్ 30,000 to 40,000 రేంజ్లోనే ఉన్నాయి, ఈవెన్ 5 years ఎక్స్పీరియన్స్. సో అలాంటి వాళ్ళు ఏంటంటే నాకు కెరియర్ గ్రోత్ కావాలి, నాకు ఇంత కష్టపడినా నాకు శాలరీ సరిపోవట్లేదు, సిటీలో నేను సర్వైవ్ అవ్వాలంటే మినిమం అట్లీస్ట్ ఎక్స్పెన్సెస్ 30,000 to 40,000 అవుతున్నాయి సర్వైవల్కి. అట్లాంటిది నా ఫ్యామిలీని చూసుకోవాలన్నా లేదంటే పిల్లలు చదివించాలన్నా ఇట్లాంటివన్నీ కష్టమైపోతున్నాయి, కాబట్టి నేను ఐటీ ఫీల్డ్లోకి రావాలనుకుంటున్నాను అనేవాళ్ళు చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు. సో అలాంటి వాళ్ళు మీరు ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకొని మీ కెరియర్ ఐటీ ఫీల్డ్లో స్టార్ట్ చేద్దాం అని చెప్పి అనుకుంటే మీకు చెప్పాను కదా, మీకు అట్లీస్ట్ 4 to 6 months టైం పడుతుంది. సో ఇఫ్ యు ఆర్ రెడీ టు స్పెండ్ అట్లీస్ట్ 4 to 6 months టైం ఫర్ లెర్నింగ్ అండ్ మీరు ఆల్రెడీ వర్క్ చేస్తుంటే అట్లీస్ట్ 2 hours స్పెండ్ చేస్తే సరిపోతుంది. మీరు నాన్ వర్కింగ్ అంటే మీరు ఎక్కడ జాబ్ చేయట్లేదు అంటే మాత్రం మ్యాక్సిమం టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి, అప్పుడు మీకు ఈజీగా జాబ్ వస్తుంది. మీకు కావాల్సిన ఎట్లాంటి కెరీర్ గైడెన్స్ కావాలన్నా నాకు కాల్ చేయొచ్చు. మీరు ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీ డీటెయిల్స్ ఫిల్ చేస్తే నేను మీకు కాల్ బ్యాక్ చేసి మీకు కావాల్సిన గైడెన్స్ అంటే మీకు ఇది ఎగ్జాక్ట్గా మీకు సూట్ అవుతుందా లేదా, మీకు ఇందులో కెరీర్ ఎలా ఉంటుంది, మీరు దీనిలో జాబ్ తెచ్చుకోగలుగుతారా లేదా, మీరు ఎంత టైం స్పెండ్ చేయాలి ఏంటి అనేది నేను మీకు కంప్లీట్ గైడెన్స్ ఇస్తాను. దిస్ ఈజ్ రాజశేఖర్ పిగిలం, యువర్ ఫుల్ స్టాక్ మెంటర్, హ్యావింగ్ 14+ years of experience in IT. Signing off.